హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. మనం ఏదైనా తినేటప్పుడు చాలా ఆలోచిస్తాం కదా, అది హెల్దీనా కాదా అని ఆలోచిస్తాము. ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ఉండాలి అనుకుంటాము. అయితే ఈ సన్ఫ్లవర్ గింజలు, ఔషధ గింజలు, గుమ్మడి గింజలతో హెల్దీ కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. నోటికి రుచిగా, హెల్దీకి హెల్దీగా, నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి సన్ఫ్లవర్, గుమ్మడి గింజలు, అవిసె గింజలని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడేటప్పుడు మంచిగా వేగినట్టు. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లగైన తరువాత మిక్సీ జార్లో వేసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2-3 చింతపండు రెక్కలని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ముందుగానే వేయించి పెట్టుకున్న గింజలను మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, మెత్తగా పట్టకూడదు. ఇలా పొడి పొడిగా పట్టుకుంటే మన హెల్దీ కారపొడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇది ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.